అందుకో సామాన్లు. అందుకుంటా. ఆ 2 పాత్రలు అందుకో. ఇదేందో మట్టి కుండు ఉంది, ఏడ పెట్టాలి? ఈడ పెట్టాలా? స్టీల్ పాత్ర కూడా పెట్టు. ఇదిగో అక్కడ పెట్టు. పాత్ర అక్కడ పెట్టుకో. మామిడి కాయని చక్కగా ఉడికించి దిస్ గుజ్జు. ఓహో, ఇలా గుజ్జు చేసుకోవాలా? యూ హ్యావ్ నో గుజ్జు, ఐ హ్యావ్ గుజ్జు. మామిడికాయ గుజ్జు తీసి చక్కగా ఉడికించి ఇందులోనే బెల్లం వేయాలి. అవే. తదుపరి తాటి బెల్లము. ఈ బెల్లానికి తాటి బెల్లానికి తేడా ఏముంది అసలు? ఏముంది, చెరకతో చేస్తే బెల్లం, నీరాతో చేస్తే తాటి బెల్లం. మిరియాలు లేకపోతే పానకంలో రుచే రాదు. సొంటి పొడి, యాలకుల పొడి, కుంకుమ పువ్వు జలాలు. ఇది మా అమ్మ చిన్నప్పుడు ఎక్కువగా తినలేదేమో. అందుకే నువ్వు అట్లేం లేదురా, భ్రమ అదంతా. ఊరికే మన దగ్గర చాలా ఉంటాయి ఇలాంటివి. అసలు కుంకుమ పువ్వు ఒరిజినల్ కాదో ఎంతమందికి గుర్తుపట్టగలరు చెప్పు? మనం అదే వృత్తిలో ఉన్నాం కాబట్టి మనం గుర్తుపట్టగలం. మిగతా వాళ్ళకి ఎంతమందికి తెలుస్తుంది? కవంత చిలుకు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బెల్లం అంతా కరిగేటట్టు బాగా చిలుకు. అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలలాడు అందాల చంద్రుడెవడు? ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు? సాగరా శ్రీరామ నామామృతం. శ్రీరామ నామామృతం. అనవసరంగా వాడు. నేను చదువుతున్నాను, నువ్వు పాడు. నిన్ను ఎవరు వాడమన్నారు? నేను వాడుతున్నా కదా. పలికెడు వాడు రామభద్రుడు, పలికించువాడు ఈ బాబాయ్. కొంచెం నీళ్ళే. నీళ్ళు ఎంత వేయమంటావు చెప్పు? వేయి చెప్తా. మరి పలచగా అయిపోతుందేమో బాబాయ్. పానకం అంటేనే పలుచుకుంటాను. చాలే. మరి కొన్ని నీళ్ళే. ఇంకానా? నీళ్ళే అయిపోయినాయి మొత్తం. పానకం అంటే నీళ్ళేరా, నువ్వు ఒకటి పానకంలో పుడక. పానకంలో పుడక అంటే ఏంది? మధ్య మధ్యలో పుల్లలు పడతాయి దీంట్లో. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మధ్యలో అడ్డం పడితే పానకంలో పుడక అంటే. మట్టి పాత్రలు వేసే చాలు. మట్టి పాత్రలో కూడా కరిగిపోతుంది, ఆ బెల్లం ఎక్కడికి పోదు. వేసేయాలా? గంట సేపు వదిలే అలాగే. కింద ఏమైనా మట్టి బెడ్డలు అలాంటివి ఏమైనా మిగిలిపోయి ఉంటే పొరపాటున బెల్లంలో అందులో ఉండిపోతాయి. అట్లా అంటావు. ఇందులో కూడా చివరికి వెళ్ళిపోద్ది. ఆ పక్కన పెట్టే మూత తీసే. చేయాలా? మూతద్దు, నైవేద్యం కదా. మామిడికాయ కేసరి పానకం రెడీ. ముందుగా ఒక గిన్నెలో ఉడకబెట్టిన పచ్చి మామిడికాయ గుజ్జు, బెల్లం, తాటి బెల్లం, మిరియాలు, సొంటి పొడి, యాలకుల పొడి, కుంకుమ పువ్వు జలాలు, సరిపడా నీళ్లు పోసి కవ్వంతో బాగా చిలకరించుకొని మట్టి పాత్రలోకి తీసుకుంటే పచ్చి మామిడికాయ కేసరి పానకం రెడీ.